హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్. మనం ఈరోజు ఇదే పక్క తోటనే అన్నది మామూలు బుక్కరాయ సముద్రం. ఇక్కడ ఆత్మకూరు దగ్గర వీరనారప్ప పేరు. ఇక్కడ మామూలుగా 4 నెలల చెట్లు, మహారాష్ట్ర చెట్లు. సో ఆల్రెడీ మామూలుగా ఫస్ట్ టైం ప్రూనింగ్, రెండోసారి ఇది కటింగ్, రెండో కటింగ్ అవుతుంది. సో అన్నకి ఏంటంటే వాళ్ళు మామూలుగా వీళ్ళు కత్తిరింపు వాళ్ళు లోకలే, మామూలుగా 4 మనుషులు ఉన్నారు. వీళ్ళు బాగానే చేస్తున్నారు, చూస్తున్నా కదా. ఏదో నీట్గా పుల్లు లేకుండా బాగా అద్దుకొని కూడా నీళ్ళకి మామూలుగా దీంట్లో డెటాల్లోకి అద్దుకొని చేసుకుంటున్నారు. ఏం పేర్లు అన్న మీ పేర్లు? ఈయన మామూలుగా మేస్త్రి, వీళ్ళకి సిఐ నాగరాజ్ అంటారు ఆయన్ని. సో ఆయన మామూలుగా ఎవరైనా కావాలన్నా కూడా నెంబర్ కూడా ఆయన నెంబర్ పెడతాను మామూలుగా కింద డిస్క్రిప్షన్లో. ఎవరైనా ఇటు చుట్టుపక్కల ఆత్మకూరు చుట్టుపక్కల ఏమైనా మామూలు చిన్న ప్రూనింగ్లు ఇట్లా ఏమైనా ఉన్నా కూడా ఆయన కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ అవుతుంది. ఈ చెట్ల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మామూలుగా ఇవి 4 నెలల చెట్లు. వీళ్ళు ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇట్లా కట్టలు కడుతున్నారు. ఇట్లా కట్టలు పెట్టేసి కట్టలు కడుతున్నారా? ఇట్లా కట్టలు కట్టినప్పుడు ఇది ఓకే, ఇటు వరకు ఉంటుంది. అదేంటంటే చెట్టు యొక్క సహజ గుణం పోగొట్టుకుంటుంది. అంటే ఇట్లా చక్కగా పెరిగితే ఏముండదు చెట్టు. దానిమ్మ చెట్టు పంగల వగలాలి బాగా, ఎన్ని బ్రాంచెస్ ఉంటే అంత మంచిది. సో ఈ కట్టలు కట్టినప్పుడు ఏంటంటే లోపల పురుగు పుట్ట చేరేది కానీ, అంటే పురుగు అంటే మామూలు ఏదైనా పచ్చి పురుగు కానీ, ఏదైనా లేకంటే స్టెంబోర్ కానీ ఏమున్నా కూడా మీకు మందు కనపడదు, ఇంకోటి కొట్టినా కూడా కనపడదు. అందుకే తెగులు కూడా ఎక్కువైతాయి అనమాట. సో ఆ చెట్టు అనుకుని ఉండేకి ఇప్పుడు మామూలు మనం కూడా గాలాడేకి మనిషికి గాలాడుకొని ఉంటేకి ఎట్లుంటుంది, ఊపిరాడకపోతే అట్లుంటుంది అన్నమాట. చెట్టుకు కూడా ఊపిరి గాలి ఆడుతుండాలి. సో దానికోసం మామూలు ఎప్పుడు ఇట్లా కట్టుకోవద్దండి. కట్టుకుంటే ఏంటంటే మీరు ఇట్లా చెట్టు పైకి ఎంత పోయిందని కాదు, మనకి చెట్టు ఎంత స్టెమ్లా ఉంది, ఎంత గుబురుగా ఉంది, అది ఎంత కాయ పట్టుకుంటున్నదే ముఖ్యమన్న మనకి. దీనికి లైట్ మామూలు ఇంకా బంక్ ఉంది. మామూలుగా సోలోమెన్ కానీ ఏదైనా లైట్గా ఒక ఫంగసైడ్ వేసుకొని, లేకుంటే టాల్స్టర్ ప్లస్ అని ఎఫ్ఎంసీ వాళ్ళది ఉంటుంది, అది కూడా బాగానే తక్కువ రేట్లో అయిపోతుంది. లేకపోతే మొమెంటో ఓడైనా కూడా పర్లేదు. ఇంకా మామూలుగా లైట్గా అప్పుడప్పుడు ఏదైనా 15 రోజులకు ఒకసారి పెట్టి స్ప్రే చేసుకుంటుంటాను. ఒక ఫంగసైడ్, ఒక ఇన్సెక్సైడ్, క్లోరో కానీ మోనో కానీ, దాంతోపాటు M45 కానీ Z78 కానీ ఏదన్నా ఒక చిన్న ఫంగసైడ్లు మామూలుగా ఈ బావిస్టన్ కానీ కార్బనిజం ఉంటుంది, లేకుంటే స్వాలల్ది టర్ఫ్ అని ఉంటుంది. ఇవి ఏదైనా కూడా అట్లాంటి ఒకటి మామూలు స్ప్రే చేసుకుంటుంటే కొంత మామూలుగా దీనికి ఇంకేంటంటే సతువు అంత పెద్దవైనాయి కదా, చెట్టు కూడా స్టెమ్ బాగానే వస్తుంది. ఈ ఇంకా డిప్పర్ మార్చుకోండి, దూరం పెట్టుకోండి. ఇంత దగ్గర పెట్టద్దండి డిప్పర్. ఇంకా ఇటు సైడ్ అదేం చేస్తా పెట్టుకుంటావు కదా, ఇట్లా మామూలు మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఏడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో దానికి ఒక అడుగు పైపు ఎక్కి ముందుకు వచ్చేస్తుంది. సో నువ్వు ఒకసారి డిప్పర్ వేసుకుంటే సరిపోతుంది. నువ్వు మళ్ళీ 3 బొక్కలు పెట్టుకొని అట్లా ఇబ్బంది పడద్దు. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే బాగా ఇట్లా మామూలు అంత నీళ్ళు ఇట్లా డౌన్ ఇట్లా ఉంటే వాళ్ళ కట్టి నీది ఇట్లా వాళ్ళుంది కట్టి. సో నువ్వు బోధులు ఎగేయద్దు, ఓన్లీ మన్ను ఎట్టేగే చెట్లకి, మట్టి ఎట్టేగే. అంటే వరుసన బోధులు అయితే కట్టద్దు నువ్వు నీకు, ఎందుకంటే నీళ్ళు ఇట్లా పారుతాయి. కానీ నీకు ఇట్లుంది బోధులు. సో నీళ్ళు వచ్చి చెట్ల మధ్యలో నీళ్ళు పడినప్పుడు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మామూలు పంట మీద. ఇంకోటి దానిమ్మలో బ్లైట్ కనపడేది అంటే పంట మీదనే. అంటే అంతవరకు పంట కాయ కట్టే పూతబడి కాయ కట్టే వరకు బ్లైట్ అనేది కనపడదు. చాలా వరకు ఉన్నా కూడా మీకు కనపడదు చెట్ల మీద. ఇంకోటి ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి మనం తెచ్చుకుంటాం కదా, దానిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు ఎక్కువ చూసుకోవాలి మనం. అది కూడా గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే చాలాసార్లు చూసినా నేను, వాళ్ళు మామూలు ఏంటంటే చెట్లు పీకేసే టైంలోనే అంట్లు కట్టి మనకు గంట కడుతున్నారు. కావాలంటే ఎవరినైనా కనుక్కో అదేమాట. నేను చెప్తున్నాను కదా, నేను అనుభవించినాను. అందుకే నేను అబ్బాయి కూడా మీరు తెచ్చుకుంటారంటే ధనుసందేశ్ కాడ చెప్పడం, ఆయన గురించి రౌఫ్ దగ్గర చెప్పడం మెయిన్ అదే రీజన్ అనమాట. ఆ రోజుకి నీలో కలిసినప్పటికీ మేము అమౌంట్ కట్టేసాము. పర్లేదు, తప్పేం లేదు. నాకేం లేదు. ఆ పిల్లోడి కన్నా కూడా నేను చెప్పిన మామూలు ఇంకా రౌర్ యూనివర్సిటీకి పోతానన్నా కూడా నెంబర్ పోయిరా అంటే ఏమైనా ఇబ్బంది పడతావు అందరము ఆయన ఆ మొక్కలే చేసుకోమని చెప్పాను. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు కూడా నువ్వు ఏంటంటే దీంట్లోకి ఏంటంటే కొంత మామూలు న్యూట్రియన్స్, దీంట్లోకి CMS, వేప చెక్క 10-20 రోజులు లైట్గా భూమిలోకి పెట్టుకో. సో ఆటోమేటిక్గా చెట్లు తీసుకుంటాయి. ఇంకోటి జీవామృతాలు ఏంటంటే కొంత మీకు పనితో కొడుకునేది అనమాట. అది మాత్రం ఆలోచించుకోండి, మంచిదే. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఘనజీవామృతం అని కూడా వచ్చింది మామూలు. లేకుంటే ఇవి మల్టీప్లెక్స్ వాళ్ళ అన్నపూర్ణ అని ఉంటుంది ప్యాకెట్, అది కూడా చాలా రిజల్ట్ ఉంది. ఎందుకంటే నేను మన వీడియోలో పెట్టినాను విడవనకల్లా, ఆయన చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. 11 నెలల చెట్లు ఇంత ఎత్తున్నాయి. నేను వీడియో కూడా పెట్టిన, కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినా కూడా మీకు కనబడుతుంది. నేనే ఆశ్చర్యపోయినా, ఆయన కూడా అదే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 3 సార్లు 2 సార్లు పోయినా. ఏదైనా అడిగినా కూడా ఎక్కువ చెప్పను, అంత అది కొడదాం ఇది అంటే లేదన్నా తక్కువలో పెట్టుకో, కొంచెం మెయింటెనెన్స్ పంట మీద ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు అవసరం ఉండదు అని కూడా చెప్పి చేయిస్తున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నా, ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో అట్లా చూసిపోతుంటారు, రాసిచ్చిపోతాను ఇప్పుడు. అవి దాన్ని బట్టి తెచ్చుకోండి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్.